ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 శక్తికోట మంత్ర సముదాయంలో ఇప్పుడు లకారంతో కూడినటువంటి మంత్రాలను, లకారంతో మొదలయ్యే మంత్రాలను అధ్యయనం చేద్దాం. 51వ శ్లోకం. లకారిణి లబ్ధరూప లబ్ధధీర్లబ్ధవాంఛిత లబ్ధపాపమనోదూర లబ్ధాహంకార దుర్గమా. లకారిణి లబ్ధరూప లబ్ధధీర్లబ్ధవాంఛిత లబ్ధపాపమనోదూర లబ్ధాహంకార దుర్గమా. లకారిణి ప్రథమం, లబ్ధరూప ద్వితీయం, లబ్ధధీః తృతీయం, లబ్ధవాంఛిత చతుర్థం, లబ్ధపాపమనోదూర లబ్ధపాపమనోదూర పంచమం, లబ్ధాహంకార దుర్గమా షష్టం. షట్పది అయం శ్లోకः. లకారిణి తృతీయఖండే తృతీయవర్ణత్వేన వాచకతయా అస్యాస్తి సా లకారిణి. పంచదశి మహామంత్రంలో తృతీయ కోటంలో తృతీయ వర్ణం పరదేవతగా వాచకం కనుక, అంటే అమ్మవారి యొక్క సంకేతం లకారం. లం పృథ్వీతత్వాత్మికాయై అంటే లకారం పృథ్వీతత్వం కనుక జగన్మాత లకార స్వరూపిణి, లకారిణి లకార స్వరూపిణి. అనంతరం లబ్ధరూప నామరూపముల చేత ఏ అమ్మవారిని మనం తెలుసుకుంటున్నామో, ఆమె యొక్క రూపనామాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ పొందుతున్నామో అటువంటి ఆ అమ్మవారిని లబ్ధరూప అంటారు. రూప్యతే జ్ఞాప్యతే ఇది రూపం అర్థః. ఆ నామం చెప్పగానే అమ్మవారి యొక్క రూపము, నామము, అమ్మవారి యొక్క రూపము, వైభవము మనకు తెలుస్తుంది కనుక ఆ విశేషమైన భావాన్ని మనం పొందుతాం కనుక లబ్ధరూప. లబ్ధధీః ధీః నామ నిశ్చయాత్మక శక్తి, నిర్ణయాత్మిక శక్తి. ఉపాధిత్వ కల్పనేన అంతఃకరణ ఉత్తయః ధియః తాః ఉపాధిత్వేన ప్రతిబింబాధిష్టానత్వేన లబ్ధా యయా సా తథా. అంటే ధి అంటే బుద్ధి వైభవం, బుద్ధి వికాసం. లబ్ధ అంటే పొందటం. అద్భుతమైన నిర్ణయాత్మక శక్తిని మనం పొందుతున్నామంటే అమ్మవారి అనుగ్రహమే. అంచేత ధీ శబ్ద రూపిణి ఎవరు? అమ్మవారే. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అంటుంటాం కదా. అంచేత అమ్మవారు లబ్ధధీః. బ్రహ్మజ్ఞాననాశాయ వృత్తి వ్యాప్తి శేష్యతే. బ్రహ్మ విషయంలో అజ్ఞానం ప్రసరించకుండా ఆ వృత్తి వ్యాప్తి అంగీకార్యం దీనివల్ల జరుగుతుంది కనుక లబ్ధైః. ఎక్కడైతే ధీ ఉంటుందో, బుద్ధి వికాసం, బుద్ధి వైభవం ఉంటుందో అక్కడ అజ్ఞానం ఉండదు. అటువంటి అమ్మవారి యొక్క రూపమే లబ్ధధీః. లబ్ధవాంఛిత
లబ్ధవాంఛిత వాంఛాయా విషయీభూతం వాంఛితం ఇష్టం ఇత్యర్థः ఇష్టఫలం ఇత్యర్థः లబ్ధం పూర్వమేవ ప్రాప్తం తద్యయా ఇది తథా. అంటే ఈ విశేషం ఏంటంటే మనకు అమ్మవారి దర్శనం అభీష్టం, అమ్మవారి యొక్క అనుగ్రహం అభీష్టం, కోరినటువంటి కోరిక. అది అమ్మవారి అనుగ్రహం కలిగితే అభీష్ట ఫలసిద్ధి కలుగుతుంది. వాంఛావిషయకమైన వస్తువునే అమ్మవారి యొక్క విశేషమైన స్వరూపంగా భావిస్తారు. ఏ ధీశక్తిని అమ్మవారు ఇచ్చారో ఆ ధీశక్తితో అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహం పొందుతున్నాం గనక ఇక్కడ అమ్మవారిని లబ్ధవాంఛిత అనే నామంతో చెప్తున్నారు. వాంఛ లబ్ధ యస్యాః దేవ్యాః కృపయా దివ్య అనుగ్రహేణ ఇది లబ్ధవాంఛిత. ఏ అమ్మవారి యొక్క విశేషమైన అనుగ్రహం వల్ల మనకు మనోవాంఛా ఫలసిద్ధి కలుగుతుందో, అంటే అమ్మవారిని దర్శించడం, అమ్మవారిని ధ్యానంలో అలా ఆజ్ఞాచక్రంలో అమ్మవారి యొక్క రూపాన్ని అలా స్థిరంగా ఉంచుకోవడం, ఇలాంటివన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందేటటువంటి అభీష్టం, మనోభీష్టం. అందుచేత లబ్ధవాంఛిత అనే నామం ఇక్కడ సార్థకమైనది. భక్తుల యొక్క ధర్మబద్ధములైన కోరికలను అమ్మవారు పొందింపచేస్తారు. దేనివల్ల? అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం వల్ల. అమ్మవారిని ఆరాధించినట్లయితే తప్పకుండా మనోవాంఛాఫలసిద్ధి రస్తు అంటారు అమ్మవారు. తత్ఫలితంగా లబ్ధవాంఛిత, మన యొక్క మనోభీష్టములు మనం వాటిని పొందుతాము అని అర్థం. ఎందువల్ల పొందుతున్నామంటే అమ్మవారి దివ్యానుగ్రహంతో. లబ్ధపాప మనోదూర, లబ్ధపాప మనోదూర అంటే ఏమిటి? ఇక్కడ లబ్ధపాప మనోదూర, ఇక్కడ విశేషమైన శంకర భాష్యం. పాప ప్రధానానికి తాని మనాంసి చ పాప మనాంసి, పాప ప్రధానానికి తాని మనాంసి చ సా పాప మనాంసి, లబ్ధాని పాప మనాంసి యైస్తే సదా పాపచింతగా ఇత్యర్థః. తేషాం దూరా అవేద్య ఇత్యర్థః. అన్యత్ర ధర్మాదన్యత్ర అస్మాత్ కృతాత్ ఇది శ్రుతేః. తమేతం వేదానువచనేన బ్రాహ్మణా వివిదిషంతి, తమేతం వేదానువచనేన బ్రాహ్మణా వివిదిషంతి అంటే ధర్మాధర్మముల కంటే విశిష్టమైన శక్తి స్వరూపం అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం. అమ్మవారి దివ్యానుగ్రహం కలిగితే, ఆ పరదేవత యొక్క అనుగ్రహం కలిగితే పాప మనోదూర, మనసులో ఎటువంటి దోషాలు ఉండవు, ఎటువంటి దుష్టములైన భావములు ఉండవు, అవన్నీ తొలగిపోతాయి. అందుకని ఉపనిషత్తు ఏం చెప్తుంది? తమేతం వేదానువచనైన బ్రాహ్మణ వివిదిషంతి. బ్రహ్మైవ భవతి అన్నట్టుగా ఆ పరబ్రహ్మను తెలుసుకున్న వాళ్ళు ఎటువంటి దోషాలైనా పోగొట్టుకుంటారు, ఆ పరబ్రహ్మకు దివ్యానుగ్రహం పొందుతారు అనే విషయాన్ని ఇక్కడ అమ్మవారి పరంగా చెప్పారు. కనుక అమ్మవారిని అద్భుతమైన నామంతో చెప్పారు. ఎటువంటిది ఆ నామం? లబ్ధ పాప మనోదూర. మనస్సులో ఉన్న పాపాలను దూరం చేసి అమ్మవారి అనుగ్రహం లబ్ధ పొందేటటువంటి స్థితిని లబ్ధ పాప మనోదూర. అమ్మవారి అనుగ్రహం ఉంటే మనస్సులో ఉండేటువంటి దోషాలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఆ దోషాలకు అతీతమైన స్థితిలో మనం అమ్మవారి అనుగ్రహం పొందుతాం. అదే లబ్ధ. ఇంకా చివరి నామం లబ్ధాహంకార దుర్గమా. లబ్ధాహంకార దుర్గమాయే. దుర్గమ అంటే అహంకార అభిమాన ఉపలక్షణం తత్తత్ కార్యాణం ఆసుర సంపత్తి విశేషాణం. లబ్ధ అహంకార రాజస తామసాత్మక యైస్తై దుఃఖేనాపి అధిక ప్రయత్నేన క్రియమాణ సాధన కలాపేన అధిగంతుం జ్ఞాతుం అశక్య. అంటే ఏమిటి ఇక్కడ విశేషం? అహంకారం అంటే ఏమిటి? అభిమానం, దురభిమానం. ఆ అభిమానం వల్ల జయించేప్పుడు కలిగేది తమోగుణ ప్రధానమైన ఆసుర సంపత్తు.
అంటే రజస్తమో గుణాత్మకమైన అహంకారం కలిగిన వాళ్ళు లబ్ధాహంకారులు. అలాంటి వాళ్ళు అమ్మవారి అనుగ్రహం పొందలేరు. దుర్గమా, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా అమ్మవారి అనుగ్రహం పొందలేరు. ఎందుకంటే వాళ్ళు దురహంకారంతో ఉన్నారు, అహంకార మమకారాలతో కూడి ఉన్నారు కనుక వాటికి అతీతమైన స్థితి ఉన్నప్పుడే అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుందని ఈ మంత్రానికి అర్థం. ఇప్పుడు ఈ 4 మంత్రాలను జపిద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం లకారిణ్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధరూపాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధధియై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధవాంఛితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధపాపమనోదూరాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధాహంకారదుర్గమాయై నమో నమః. సర్వేభ్యः శ్రీదేవ్యాः అనుగ్రహప్రాప్తిరస్తు. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే.